అసలు సడన్గా తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియాలో హాల్చల్ అవుతుంది. ఈ డీలిమిటేషన్ పునర్విభజన నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తుంది. అదంతా మీకు తెలిసిన విషయమే. సో ఆ క్రమంలో మనకు ఏంటంటే మన కల్లూరు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని కోణాలు, చారిత్రకంగా అన్ని కోణాలు మనకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. ఆ క్రమంలో మనము ఇక్కడ రాజకీయం కాదు, దయచేసి అంటున్న మళ్ళీ ఇది మేము రాజకీయ కోణంలో పోవట్లేదు. అయి గొప్ప కాదు, లక్ష గొప్ప కాదు, బయట ముగ్గురు గొప్ప కాదు. అందరి కోసం అందరి కలిసి కలిసేద్దాం, ఐక్యతగా చేద్దాం. అది ఎట్లా ఏంటనేది దానికి ఒక కార్యాచరణ కమిటీ పెట్టుకున్నాం. దాని ప్రక్రియ పోదాం. ఇది ఏజెండా ఏంటంటే ప్రధానంగా కల్లూరు గతంలో ఎప్పుడో మాది జరగాలనే టైంలోనే కల్లూరు హెడ్ క్వార్టర్ తాలూకా హెడ్ క్వార్టర్ కావాల్సిన పరిస్థితి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పక్కకు పోయి అంత మరుగులు పడ్డది. సరే ఎనిహా ఏదైనా సభ్యుని తాలూకా కేంద్ర విషయం మీకు తెలుసు. దాని కింద మన కల్లూరు మండలం ఉంది. అయినప్పటికీ అదే నిరంతర ప్రక్రియ సాగుతుంది. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు ఈ యొక్క కార్యాచరణ సన్నాహక సమావేశం, తొలి సమావేశం ఇది. అందుకు తొలిగా జరిగే సమావేశం. ఈ సమావేశానికి అందరూ రాజకీయ పార్టీలు పక్క పెట్టి ఎవరికి వాళ్ళే ఐక్యతగా కలిసిపోవాలని ఒక ప్రణాళికతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అదే దిశగా ముందుకు సాగుతాం. ఒకటి తర్వాత కల్లూరు పునర్విభజన ప్రక్రియలో నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానం నియోజక ప్రక్రియలో భాగంగా కల్లూరుని మన నియోజకవర్గం అనే పేరు అసలు ఎప్పుడో కావాల్సినటువంటి అంశం విషయము. అది చెప్పే గతంలో ఎప్పుడో 40-30 సంవత్సరాలు కావాల్సిన విషయం. అది మందులు పడ్డది. దాన్ని మనం ఇప్పుడు చర్చ వస్తుంది కాబట్టి దానికోసం మనం అందుకోవడం కోసం, నియోజకవర్గ సాధన కోసం మనం కంకణం కట్టుకొని పరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ దిశగా కల్లూరు నియోజకవర్గంలో ఇప్పుడు అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలో ప్రకటనలు వస్తున్నాయి, సోషల్ మీడియా చూస్తున్నాం. దానికి అనుగుణంగా కల్లూరు తల్లాడ పెద్దలు చేయాలని మన కాన్సెప్ట్. బట్ అది కాని పక్షంలో ఏం కొన్ని మనం కలుపుకోవాలని అదొక ప్రపోజల్. ఈ 3 మండలాలు ఏదో 3 మండలం కంపల్సరీ ఉంటాయి 4లో. సో ఇదొకటి. తర్వాత చెన్నూరు మండల హెడ్ క్వార్టర్ కావాల్సిన దానికి అర్హతలు అన్నీ ఉన్నాయి. అది ఆర్థికంగా, వ్యవసాయపరంగా, సామాజికంగా, రాజకీయ అన్ని కోణాలు, అన్ని అర్హతల విస్తీర్ణంలో అంతా బాగుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ అనుబంధ కార్యాలయ ఏర్పాటు మీద కూడా మనం కలిసి పనిచేస్తాం. అదొక అంశం. సార్ నమస్తే లాంటి కృష్ణ సార్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏ అయితే 3 మండలాలు అనుకున్నాం మనం, 3 మండలాలు కల్లూరు, తల్లాడ, పెండిటి, ఈ 3 మండలాల్లో అది ఏర్పూరు కావచ్చు. ఏదైనా 3 మండలాలకు సంబంధించి మనం ఏం చేద్దామంటే తర్వాత ప్రక్రియ 3 గ్రామ పంచాయతీ నుంచి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మీరు కూడా మీ యొక్క ప్రజాప్రతినిధులకి సమాచారం అందిస్తూ తీర్మానాలు చేయాలి. గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు కాపీ. ఆ తీర్మానాలు 3 మండలాల నుంచి మనం అందుకుంటే అది తీసుకుపోయి మనం పై స్థాయిలో పునర్విభజన కమిటీకి కానీ, దాని ఇతరంతా మన మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ వాళ్ళందరినీ మనం కలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందరూ సమిష్టిగా దీనికోసం పనిచేయాలి. ఫస్ట్ ఎమ్మెల్యే, మన హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే, ఏ పార్టీ మనకు అనవసరం. ఎమ్మెల్యేలు కలుసుకోవాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మంత్రులు ఉన్న మంత్రులు వాటిని కలుసుకోవాలా, వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత నెక్స్ట్ కలెక్టర్ గారు ఇంకా ఏ లెవెల్లో ఆ స్థాయిలో పోవాలో అందరూ కలిసి కమిటీ ద్వారా పోయి కలిసి పనిచేయడం, ఐక్యత పనిచేద్దాం. ఇదొకటి. తర్వాత డీలిమిటేషన్ కమిటీ కూడా మనం అందాల్సి వస్తుంది. ఈ యొక్క విన్నపాన్ని అందియాలా, మన వాయిస్ ఇవ్వాలి. అది దీనికోసం మనం కూర్చోడం, దానిలో ఐక్య కార్యాచరణ కమిటీ కూడా మనం అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు పార్టీ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ పనిచేద్దాం. ఓకే, ఈ విషయం మీ మిమ్మల్ని ముఖ్యంగా పిలుస్తా. దయచేసి ఇక్కడ రాజకీయ పార్టీలు చర్చలో లోపాలు ఉంటే మీరు ముందే చెప్తారా, మన్నించండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంతరాత్మ తీసుకున్న కార్యక్రమానికి ముందస్తుగా మన జాస్తి శ్రీనివాసరావు గారిని అందించాల్సిందని కోరుతున్నాం. నెక్స్ట్ కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ గారు మోహన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ చంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కాకన్న రంగారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మట్టిని రామకృష్ణ గారు సాధ్య వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఎంపీ పుల్లయ్య సార్ రావాల్సిందిగా వేదిక మీద కోరుతున్నాం. లక్ష్మీ కృష్ణ గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్
డాక్టర్ అన్ని రంసార్ కూడా మీరు రాష్ట్రంలో కోరుతున్నాను మా రావాలని ఏదో దాన్ని వ్యత్యాసం ఉన్నా పంపించాలి. పార్టీలు ఇక్కడ అతీతంగా కలిసికట్టుగా సాధించాలి. ఇప్పుడు రొగ్గారు చెప్పినట్టుగా ఆ రోజున ఆర్టీఓ ఆఫీస్ రావడానికి మరి కృష్ణగారి గారి మీటింగ్ పెట్టి మాట వాస్తవం. తుమ్మల గారికి మేము అందరం మాట్లాడాం. 23 పంచాయతీలు ఉంటే ఒక పంచాయతీ సంతకం పెట్టలేదు. 22 పంచాయతీలతో తీర్మానం చేసుకొచ్చి కృష్ణగారు మేము అందరం కలిసి తుమ్మల గారి చేతిలో పెట్టడం జరిగింది. పార్టీలకు అత్యధికంగా ఆ రోజు కూడా ఆర్టీఓ ఆఫీస్ రావడానికి కల్లూరు ముందుకొచ్చు ఆర్టీఓ ఆఫీస్ అయింది. దీనికి కారణం రాజకీయంగా మనం అందరూ కలిసికట్టుగా లేకపోవడం వల్ల కల్లూరు నష్టపోతుంది. ఖచ్చితంగా తాలూకా అయ్యేటప్పుడు వెంకటరావు ముఖ్యమంత్రి తాలూకాలు చేసినప్పుడు సత్తుపల్లి అసలు కనీసం పోలీస్ స్టేషన్ లేదు. సత్తుపల్లిలో ఎంసూరు పోలీస్ స్టేషన్, కల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్, సిఐ ఇక్కడ ఎంసూరు పోలీస్ స్టేషన్, సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఆ రోజుల్లో జిల్లా నాయకులు పుట్టిన సత్యం గారు, రంగారెడ్డి గారు సీఎం గారు అవ్వగానే వారిని కలవటం, ఇద్దరు కలిసి వెళ్ళి తాలూకా మాకు కావాలని సత్యం గారు అడిగితే రంగారెడ్డి గారు కాము కూర్చోవడం. అప్పుడు ఇద్దరు అనుకునే వచ్చారనుకుని ఇప్పుడు మనందరం కలిసి తీర్మానం చేస్తే ఏంటి అర్థం, అందరూ ఒప్పుకున్నట్టే. ఆయన పెద్ద ఆయన ఓకే అని సంతకం చేశారు. దానివల్ల మనం నష్టపోయాం. మన కల్లూరులో హై స్కూలు, కాలేజీ సత్తుపల్లి లేవప్పుడు సత్తుపల్లిలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలన్న సప్లిమెంటరీ కల్లూరు వచ్చి రాసేది. అంటే కల్లూరు సంత హెడ్ క్వార్టర్ ఇదే. ఈ చుట్టుపక్కల 5-6 మండలాలకు కూడా హెడ్ క్వార్టర్. ఏదైనా తాలూకా అయినా మందే, మున్సిపాలిటీ అయినా మందే. ఎంపీ వస్తుంది, అది కూడా చెప్తున్నప్పుడు గుర్తుంచుకోండి మన మిత్రులారా. ఎంపీ కొత్తది అవుతుంది. కల్లూరు కాన్స్టిట్యున్సీ కాదు, ఎంపీ కాన్స్టిట్యున్సీ కల్లూరు కూడా అవుతుంది. ఎందుకంటే అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు అసెంబ్లీ అవకాశం ఉంది. మన మున్సిపాలిటీ ఎలక్షన్లో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నప్పుడు కల్లూరు జిల్లా కావాలని అడగడం జరిగింది. కల్లూరు జిల్లా కావాలని నేను అడిగాను స్టేజ్ మీద మీటింగ్లో. సత్తుపల్లి మాకు కావాలంటున్నారు. ఏ బేసిక్ ఇస్తారు వాళ్ళకి? కేవలం తాలూకా అయిపోయింది, మండలాలు అయింది. ఇప్పుడు మనకి ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది కాబట్టి ఈ ఆర్టీఓ ఆఫీస్ అనుబంధ ఆఫీస్ అన్ని రావాలి. దాంతోపాటు తాలూకా కావాలి, పార్లమెంట్ కావాలి, జిల్లా కావాలి. కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఆలోచించకుండా మన ఒక పౌరులు కల్లూరు మండలం గత పుట్టిన గడ్డలు మర్చిపోకుండా ఈ యొక్క గడ్డకి వాళ్ళ మన మంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు. తుమ్మల గారు ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నాడు. లోకల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా మనం కలిసికట్టుగా ఉండి ఉద్యమం చేసుకుంటూ ఎవరిని నచ్చపెట్టలేదు. దీంట్లో మనకి రావాల్సిన లెక్కల ప్రకారం అడుగుతున్నాం. ఎందుకంటే జనాభా లెక్కలు చూసుకున్న మంది ఎక్కువ, మరి వ్యవసాయ పరంగా చూసుకున్న మంది ఎక్కువ, ఇండస్ట్రీ పరంగా చూసుకున్న మంది ఎక్కువ. రేపు సత్తుపల్లి బొగ్గుగల్లుతో సత్తుపల్లి సగం పోద్ది, బొగ్గుగల్లు వల్ల సత్తుపల్లి సగం తగ్గిపోద్ది. కాబట్టి మనకి ఆ కోణంలో కూడా ప్లస్ పాయింట్ ఉంది. కాబట్టి మన అందరం కూడా ఆలోచించి రాబోయే కాలంలో ఇదే రకంగా మరి దీంట్లో మనం ఎవరు వచ్చింది ఏంటని తెలియదు. కాబట్టి అన్ని పార్టీ వ్యక్తులు వచ్చినట్టు ప్రెస్ మీడియా వాళ్ళు వచ్చారు చెప్తున్నా. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మండల ప్రెసిడెంట్లు అయితే, కౌన్సిలర్లు అయితే, చైర్మన్లు అయితే, పార్టీ నాయకులు అయితే అందరూ కలిసి చేస్తున్నారు. దీంట్లో కూడా అన్ని పార్టీల నుంచి కూడా 2-3 పేర్లు తీసుకొని ఒక కమిటీ వేసుకొని మనందరం కూడా డైరెక్ట్గా ఎప్పుడు ఎవరి దగ్గర పోవాలన్నా వీళ్ళకి వెళ్ళి మనం అడిగితే మాత్రం ఖచ్చితంగా కాన్సెన్స్ అయ్యే అవకాశం ఉంది మనకి. ఆ తర్వాత ఎంపీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీ అయినా కూడా మనకి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది జిల్లా ఉంది, జిల్లా కూడా అవుతుంది. కాబట్టి మనం అడగండి అమ్మాయిలా పెట్టదంటారు. మనం అడగాలి, పోరాడాలి, కష్టపడాలి. ఆ రోజు తెలంగాణ విడిపోవడానికి మరి ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ అయింది. కాముకుంటే తెలంగాణ అయ్యేదా? కాదు. ఆ రకంగా కూడా మనం తెలంగాణ ఎట్లయితే విడదీసుకున్నాం అట్లనే మన యొక్క కల్లూరు మండలాన్ని కాపాడుకొని జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఇండియాలో, ఢిల్లీలో పేరు కల్లూరుకి. కాబట్టి మీరు అందరూ సాగిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వచ్చినప్పుడు నిజంగా ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మన దగ్గర నుంచి ఎవరు ఉంటే బాగుంటుంది కదా నేను ఊహించేవాడు, నేను అనుకునేవాడిని. అది నిజంగా ఏ విధంగా నేను అనుకున్నాను ఆ విధంగానే తర్వాత మనకు చిన్నగా మన లక్ష్మీ నారాయణ నరసయ్య గారు అంటే మాకు బాగా నేను ఎక్కువగా తిరిగేవాడు. ఉంటే బాగుంటుంది ఎలా కోరుకున్నాం ఎలా అనుకున్నాం. అదే విధంగా ఒకసారి లక్ష్మీ జోగారావు గారికి అవకాశం వస్తే మీ అందరం బాగా కష్టపడి చేసాం. కానీ
ఏదో అతి తక్కువ ఓటుతో పోయింది. లేకపోతే లక్కినేని కుటుంబం అనే వాళ్ళు ఇక్కడ చాలా మంచి రాజకీయంలో హైలో మంచిగా ఉండాలి, కానీ రెండోసారి అవకాశం రాలేదు. కాబట్టి అదే మన కల్లూరు మండలంలో మనం ఎలా ఊహించుకున్నా ఎలా కోరుకున్నాం అట్లానే మన పక్క ఊరు నారాయణపురంలో మన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనం ఎలా అనుకున్నాం, మనసులో ఎలా ఉంది నా మనసులో ఉందని నేను చెప్తున్నాను. ఆయన గారు ఇచ్చిండు ఎంపీ అయ్యి, తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇచ్చిండు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, చాలా సంతోషమైన విషయం. కానీ ఇప్పుడు మనం అదేగిన మనకు నియోజకవర్గం అనేది ఏర్పాటుగా మన కల్లూరుకి అయితే మన అందరికీ చాలా చాలా సంతోషకరమైన విషయం. మరొక క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మన దగ్గర నుంచి మన వాళ్ళే మనకి ఎవరైనా లేదు, ఇక్కడ మన వాళ్ళు ఉంటారు. మనందరికీ చాలా మంచి శుభకరమైన మంచి విషయం అది. కాబట్టి మీరు పెద్దలు ఉన్నారు, అందరూ పూర్వ పురాణాల గురించి నేను చెప్పను, పెద్దలు అందరూ చెప్పారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీ అభిప్రాయం మా అభిప్రాయంగా నేను రెండే విషయాలు చెప్పి ముగిస్తున్నాను. కానీ మనం అందరం ఒకటి అందరం కలిసికట్టుగా ఉండి పార్టీకి అతీతంగా నా పార్టీ అనేది లేకుండా మన అందరం కలిసి పార్టీ టైంలో పార్టీ అప్పుడు ఆ 4 రోజులు అయిపోతుంది. తర్వాత అంతా అన్నదమ్ములు అందరూ కలిసి ఉండాలి, ఎవరుంటే వాళ్ళు పరిపాలించడం మన గ్రామం డెవలప్ చేయాలి, మనం అంతా కలిసిమెలిసి ఉండాలి. అదేవిధంగా మనం ఉండాలి తప్ప ఏరే ఉద్దేశంగా మనసులో ఎవరో ఏదో పెట్టుకొని ఆలోచనతో ఉండకూడదు. అలా ఉంటే మన డెవలప్మెంట్ చేయలేము. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి మనం మన ఒక నియోజకవర్గం మనకు కావాలని మన పెద్దల్ని కోరటం, మనం డిమాండ్ చేయగలిగితే మనలో పట్టుదల ఉంటే మనం సాధించడానికి ఏమీ ఉండదు. కాబట్టి మనలో ఉండాలి, మనకు కావాలి, మన అవకాశం ఉంది. కాబట్టి మన అవకాశం లేకపోతే మనం అడిగినా చేసేసినా కాదు, కానీ అవకాశం వచ్చింది, అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ మనమందరం కలిసికట్టుగా మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరం మనకి ఈ నియోజకవర్గం సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.